అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి, మన ఇంట్లోనే న్యాచురల్‌గా ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని ఎలా మనము మన హెయిర్‌కి కేర్ తీసుకోవచ్చు, ఇలా హెయిర్ డై తీసుకోవచ్చు అనేది నేను మీరందరికీ చూపిస్తాను. అట్లాగే నా హెయిర్‌లో ఎలా అప్లై చేసుకుంటున్నానో అది కూడా చూపిస్తానండి. మీరు ఏదైనా రెగ్యులర్‌గా వాడి చూడండి. ఈ న్యాచురల్ హెయిర్ డై కూడా రెగ్యులర్‌గా వాడండి. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నానండి. బాగా తొక్కు తీసి కడిగేసి ఇలా సన్న ముక్కలుగా కోసుకొని జ్యూస్ తీసుకోబోతున్నాను. మిక్సీ జార్‌లోకి యాడ్ చేసి జ్యూస్ తీస్తానండి. ఈ ఆనియన్స్ మన హెయిర్ గ్రోత్‌కి చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి. ప్లస్ మన హెయిర్ నల్లగా ఉంచుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతది. అండ్ ఇది మీరు రెగ్యులర్‌గా వాడేటప్పుడైతే మీకు తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు. ఎప్పుడు నల్లగానే ఉంటది మీ జుట్టు. ఇప్పుడు కట్ చేసినాక ఒక జార్‌లోకి తీసుకున్నాను. మిక్సీ జార్‌లోకి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీకి తీసుకొచ్చాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పేస్ట్‌ని నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోబోతున్నానండి. ఈ ఆనియన్ జ్యూస్ మనకు చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదండి. అంటే మన హెయిర్ గ్రోతే కాకుండా బాగా మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా ఉంచుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతది. మన హెయిర్ డైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏందంటే ఈ ఆనియన్ జ్యూసు. సో, ఈ ఆనియన్ జ్యూస్ మనము ఒక గిన్నెకి తీసి పెట్టుకుంటున్నాము. ఈ తర్వాత ఈ ఆనియన్ జ్యూస్‌తో పాటు మనం కొన్ని హెర్బల్ పౌడర్స్ యాడ్ చేసుకొని మన హెయిర్ డైని మనమే తయారు చేసుకోబోతున్నాము. నేను ఇలాగే ఇంట్లో హెర్బల్ థింగ్స్ పెట్టుకొని తయారు చేసుకుంటాను. చూడండి, ఒక ఐరన్ బాండ్‌లు తీసుకున్నాను. ఈ ఐరన్ బాండ్‌లోకి మనం తీసుకున్నాం కదా ఆనియన్ జ్యూసు ఫిల్టర్ చేసి, అది కొద్దిగా పోసుకున్నాను. ఈ ఆనియన్ జ్యూస్‌లోకి ఇంకా కొన్ని పొడిలు యాడ్ చేయబోతున్నాను. అంటే ఈ ఆనియన్ జ్యూసు కొద్దిగా తీసుకోండి. అందులోకి హెన్నా పౌడర్ 1.5 స్పూన్ వేసుకోండి. అంటే మీ జుట్టు లాంగ్‌గా పొడుగా ఉందంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మీ జుట్టు బట్టి. ఓకేనా? నాది చిన్న జుట్టు కాబట్టి 1.5 స్పూన్ హెన్నా వేసుకున్నాను. అది. తర్వాత ఉసిరికాయ పొడి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇండిగో పౌడరు 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హెన్నా అండ్ ఇండిగో పౌడరు 1:2 రేషియోలో వేసుకోవాలి. ఓకేనా? హెన్నా పౌడర్ 1.5 స్పూన్ అంటే ఇండిగో పౌడర్ 3 స్పూన్లు వేసుకున్నాను. సో, కొద్దిగా ఆనియన్ జ్యూస్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. మన హెయిర్ డై కోసం మన ఇంట్లోనే మనం కొంచెం శ్రమపడి ఇట్లా ఒక న్యాచురల్గా మన ఇంట్లో మనం తయారు చేసుకుంటే మన జుట్టు ఎప్పుడు హెర్బల్గానే వాడుతున్నప్పుడు జుట్టు ఎప్పుడు మంచిగా ఉంటుందండి. కెమికల్స్ ఏం లేకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకుంటున్నాము. లాస్ట్గా ఒక పౌడరు అన్నబేది అనే పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ అన్నబేది పౌడర్ అనేది మన జుట్టుకి చాలా మంచిగా బ్లాక్‌నెస్ ఇస్తది. హెర్బల్ షాప్స్‌లో దొరుకుతాయి. కంపల్సరీ వాడి చూడండి. ఇది రిఫైన్డ్ అండ్ అన్‌రిఫైన్డ్ అని 2 ఉంటాయి. రిఫైన్డ్ అన్నబేది తీసుకోండి. అప్పుడే చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఇస్తది. అంతే అండి, మన హెయిర్ డై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ హెయిర్ డైని రోజంతా నైట్ అంతా ఉంచుకోవాలి, 8 గంటలు ఉంచుకోవాలి అని ఏమీ లేదు. జస్ట్ ఒక 2 అవర్స్ అలాగే పక్కన ఉంచుకోండి. సో, ఒక 2 అవర్స్ తర్వాత మన హెయిర్ డై ఎట్లా ఉంది అనేది మనము చూస్తాము. ఇది ఇమీడియట్‌గా మనము అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక మూత పెట్టేసాను. ఒక 2 అవర్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, మన హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా వచ్చింది కదా! అంతే అండి. మన న్యాచురల్ హెయిర్ డై రెడీ అయిపోయింది. మనమే రెడీ చేసుకున్నాము. ఇలాంటి హెయిర్ డై న్యాచురల్‌గా మనం తయారు చేసుకొని వాడేటప్పుడైతే మన హెయిర్‌కి ఎట్లాంటి డ్యామేజ్ రాదు. మన జుట్టంతా నల్లగానే ఉంటది. అండ్ పొడుగ్గా కూడా వస్తది. 100% న్యాచురల్‌గా మనం వాడుకోవచ్చు. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. సో, మన హెయిర్ డైని ఒక బౌల్‌లోకి మార్చుకున్నాను. చూడండి, చాలా బాగా నల్లగా మన హెయిర్ డై తయారైపోయింది కదా! అంతే అండి. మన హెయిర్ డైని మనమే మన ఇంట్లో తయారు చేసుకొని వాడేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి చూపిస్తాను రండి. చూడండి, ఇలా స్కాల్ప్ తీసుకొని దువ్వన పెట్టి స్కాల్ప్ డివైడ్ చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అలాగే ఉంచుకోండి. తర్వాత మీరు తలస్నానం చేసుకోండి. అండ్ మీరు మైల్డ్ షాంపూ పెట్టి కడుక్కోండి. ఈ హెయిర్ డై అయితే నెలకొక్కసారి వాడినా చాలు. రెగ్యులర్‌గా వాడి చూడండి. అప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది.
ఈ వీడియో అయితే నచ్చిందంటే మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాంటి డై తయారు చేసి వాడి చూడండి. ప్లస్ మాకు కమెంట్స్ కూడా చెప్పండి ఎలా ఉందని. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా వీడియోస్ ఇట్లాగా హెయిర్ డై గురించి, హెయిర్ డై ఆయిల్ గురించి, ఇన్స్టంట్ హెయిర్ డై గురించి వేసి ఉన్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.